పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అన్ని వర్గాల వారిని కాల్చుకు తింటోంది. కనీసం దివ్యాంగుల పట్ల కూడా కొంచెం కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. పెన్షన్ల విషయంలో ఇప్పటికే వృద్ధుల ఉసురు పోసుకుంది. తాజాగా దివ్యాంగుల పెన్షన్లు కూడా లక్షల సంఖ్యలో రద్దు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబిక్కుతున్నాయి. తొలగించిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఎన్నికలకు ముందు తమతో ఓట్లు వేయించుకున్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడుతున్నారు. తాము బ్రతకడానికి కేవలం పెన్షన్ మాత్రమే ఆధారమని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ తీసి తమ పొట్ట కొట్ట వద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కొంతమంది దివ్యాంగులకు పెన్షన్లు తొలగిస్తే మరికొంతమందికి సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో పర్సంటేజ్ తొలగిస్తున్నారని వాపోయారు. దివ్యాంగుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. దివ్యాంగులకు పెన్షన్ తొలగించడాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగులంతా నిరసన చేపట్టారు. తొలగించిన పెన్షన్లన్నీ వెంటనే పునరుద్ధరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్కు వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి దివ్యాంగులు ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఎందుకు వికలాంగుల పట్ల కూటమి ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందని మీరు అనుకుంటున్నారు? సార్, గతంలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్, సదరం సర్టిఫికేట్ అని. దాంట్లో వైకల్యం కూడా పెట్టారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది దానికి ఎంత అనేది. ఆ పర్సెంటేజ్ ప్రకారంగా పెన్షన్ ఇచ్చారు సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్సెంటేజ్ కరెక్ట్ కాదు, దీన్ని మళ్ళా పునఃపరిశీలన చేయాలి, పరిశీలన చేసి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్లతో మళ్ళీ దొంగ సర్టిఫికేట్లు చేయించారని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఈ పెన్షన్ దివ్యాంగులకు ఎలా కట్ చేయాలి అనే ధోరణిలో ఆలోచించి సుమారు 9 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు 1 లక్ష వరకు కుదించి దివ్యాంగులు వాళ్ళు కష్టపడలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి ఎలాగైనా పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేయకుండా, అంటే ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా మా దివ్యాంగులందరినీ ఓట్ల వరకు కూడా బాగానే చేసుకొని ఈరోజు రోడ్లు పడేసినట్టు చేస్తారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున వాళ్ళు ఎలా బతుకుతారు? అప్పుడు అదే డాక్టర్ ఇచ్చాడు సర్టిఫికేట్, మాకు కావాల్సిందల్లా అప్పుడు సదరం సర్టిఫికేట్ మీద ఎంతైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ప్రకారంగా మా దివ్యాంగులందరికీ కూడా అదే రకంగా మనకు పెన్షన్లు ఇవ్వాలి. టోటల్ మా డిమాండ్. ఇప్పుడు ఒక్క పెన్షన్ పోయినా కూడా ఈ ఉద్యమం ఆగదు. అవసరమైతే సీఎం గారు ఇల్లు కూడా ముట్టడిస్తాం. నాకైతే ఎడకోలు లేదు, నాకు 60% నుంచి 29% వేసారు. అలాగే మా వికలాంగులందరికీ ప్రతి ఒక్కరు కూడా తీసేసిన పెన్షన్లు మళ్ళీ పాత పద్ధతిలో ఇవ్వాలి. సంవత్సరంలోనే మా వికలాంగులకి ఈ ఎన్డీఏ కూటమి అనేది రోడ్డును పడేసింది. కేవలం పెన్షన్ మీద మేము బ్రతుకుతున్నాము. ఎందుకంటే మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. మాకు వస్తున్న 6,000 పెన్షనే, 10,000 పెన్షనే, 15,000 పెన్షనే, అవి తిరిగి పునరుద్ధరించే వరకు కూడా ఈ ఉద్యమం అనేది మేము జరిపిస్తూనే ఉంటాము. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్లన్నింటినీ కూడా పునరుద్ధరించాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సదరన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో ఉన్న పర్సంటేజ్ని కూడా తగ్గించిందని, తగ్గించిన పర్సంటేజ్ని కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి దివ్యాంగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం మీద రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.